Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's arrogant vapor. Arrogant vapor. The text is from the Epistle of James, chapter 4, verse 14. యాకోబు భక్తుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనపడి అందులో మాయమైపోవు ఆవిరింటి వారే. arrogant vapor. అహంభావంతో కూడిన ఆవిరి బుడగ. ఈ ఆవిరి బుడగ ఎంతసేపు ఉంటుంది, క్షణంలో పేలిపోతుంది. ఈ లేఖన బాగా గమనించినప్పుడు వాక్య భాగంలో నేడైన రేపైన ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వాళ్ళారా, మీ రేపు సంవత్సరం మీకు తెలియదు. We do not know what happens tomorrow. How we should live as followers of Jesus Christ. How do we really live in this world? Don't boast about tomorrow. Boasting means how to make money, to do business. అతిశయపడడం, రేపు గురించి అతిశయపడడం. James is not against making plans. ప్రణాళిక వేసుకునుట తప్పు అని యాకోబుకు చెప్పడం లేదు. James is not against making plans. He is speaking to the people who are boasting in their plans to make money and be successful on their own. తమంతకు తామే సక్సెస్ఫుల్ కావడానికి ప్రణాళికలు వేసుకుంటున్న వారిని గురించి అని చెప్తున్నాడు. అలా తలంపుల భావన గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. They have great plans, but they don't include the sovereign Lord. వారికి గొప్ప ప్రణాళికలు ఉన్నవి, వ్యాపారం చేయాలని, లాభం సంపాదించాలని గొప్ప ప్రణాళికలు ఉన్నవి, కానీ they don't include the Savior in their plans. We are not gods. మనం దేవుడము కాదు, సర్వసామాన్యమైన వాడమే. You and I are like a vapor. నువ్వు నేను ఆవిరి వలె ఉన్నాము. యు అండ్ ఐ లైక్ ఎ వేపర్. ఈ సత్యాన్ని మనం రాసి పెట్టుకుందాం. ప్రణాళికలు వేసే ముందు రాసి పెట్టుకుందాం. మై లైఫ్ ఈజ్ ఈవెన్ ఎ వేపర్. కొంతసేపు కనబడి అందులో మాయమ ఆవిరి వంటి వారే. ఇటీవల జరిగిన ప్లేన్ క్రాష్ మనకు ఉదాహరణగా నిలిచిపోతుంది. ఒక ఫ్యూ సెకండ్స్లో ఎయిర్ క్రాష్ అనేది సజీవ దహనంగా ఒక్కడు మాత్రం బ్రతికాడు కదా. వారికి తెలియదు క్షణములో ఏం జరుగుతుందో, రేపు కాదు క్షణములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. Plans are good as long as we include the Lord in those plans. ప్రణాళికలు మంచివే ఎప్పుడనగా మన ప్రణాళికలో, మన తలంపులలో, మన వేసే పథకాలలో దేవునికి ప్రథమ స్థానం ఉన్నప్పుడు, దేవుని అందులో మనం చేర్చినప్పుడు అవి ఫలవంతం అవుతాయి, సక్సెస్ అవుతాయి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అదే మనగా ఇఫ్ ద లార్డ్ విల్స్. వాక్య భారమ చూస్తున్నాం 15వ వచనం. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అదే చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మం నుండి అతిశయపడుతున్నారు. అంటే అతిశయం చెడ్డది, స్వాతిశయం చెడ్డది. ప్రభుచితం అయితే ఇఫ్ ద లార్డ్ విల్స్. నేను 83 వచ్చాను. అప్పుడు గమనించిన పెళ్లి కార్డు ప్రింట్ చేసేవారు, చాలా మంచిగా అనిపించేది. ఇఫ్ ద లార్డ్ ఈజ్ విల్లింగ్, గాడ్, దేవుని చిత్తం అయితే ద లార్డ్ విల్స్ అని రాసేవారు. రాను ఫార్మాట్ పోయింది, చాలా మంచి ఫార్మాట్. ఇఫ్ ద లార్డ్ విల్స్, దేవుని చిత్తం అయితే. ఎన్నో పెళ్లిళ్ళ క్షణంలో ఆగిపోయి ఎన్నో మనకు కనిపిస్తాయి.
ఎందుకనగా మన ప్రణాళికలో దేవుడు లేడు కాబట్టి. టు బి సబ్మిస్ టు గాడ్స్ విల్ అండ్ ప్లాన్స్. వాట్ ఎవర్ ప్లాన్స్ హి హస్ ఫర్ మీ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, దట్ ఈస్ వాట్ ఐ డిజైర్. దాన్నే కోరుకుంటున్నాను. మన పట్ల, మన సంఘం పట్ల కలవరి సంఘం ఏ ప్రణాళిక ఉన్నదో దాన్ని మనం గ్రహించాలి, అంగీకరించాలి, ట్రస్ట్ చేయాలి. ఇఫ్ ద లార్డ్ విల్స్, ఐ విల్ డూ. నథింగ్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ది సావరెన్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌముడు ఆయన. ఆ చిత్తంలో వెలుపట ఏది కూడా జరగదు. కాబట్టి ఇఫ్ ద లార్డ్ విల్స్, ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం, ప్రభు చిత్తమైతే ఇది ప్రార్థిద్దాం, ప్రభు చిత్తమైతే ఈ కార్యం చేద్దాం, ప్రభు చిత్తమైతే ఇంక్లూడ్ గాడ్ ఇన్ అవర్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ రీతిగా చేయడం పరిశుద్ధాత్మదేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతం మీకు వందన స్తోత్రం తండ్రి. హెల్ప్ us to include you in every plans. ప్రతి ప్రణాళికలో మీరు ఉండే విధంగా తండ్రి, అది మీ చిత్తమైతే ప్రభు జరిగించమని ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి. మా ప్రణాళికలలో వేసే పథకాలలో మీరు లేరు కాబట్టి నిర్వీర్యమైపోతున్నాయి మా ప్రభువ, నిష్ఫలమైపోతున్నాయి మా తండ్రి. సహాయం దయచేయండి. దేవుని చిత్తమైతే ఇది జరుగును కాకని ప్రార్థన చేయడం నేర్పించండి. వింటున్నాం ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.